సాధారణ మత్స్యకార కుటుంబం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. చేపల వేటే ఆ కుటుంబానికి జీవనాధారం. దీంతో చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి వేటకు వెళ్లింది ఆ అమ్మాయి. అలా ఈత, తెడ్డు తిప్పడం, బోటు నడపడం, వలలు, లంగరు వేయడం వంటివి నేర్చుకుంది. సీన్ కట్ చేస్తే ఉత్తరాఖండ్లో జరిగిన 38వ జాతీయ క్రీడల్లో కనోయ్ స్లాలం K1లో స్వర్ణంతో మెరిసింది. మరి ఆ క్రీడా మాణిక్యం ఎవరో తెలుసుకోవాలంటే కృష్ణా జిల్లాలోని నాగాయలంక వెళ్లాల్సిందే. నదిలో విన్యాసాలు చేస్తున్న ఈ అమ్మాయి పేరు నాగిడి గాయత్రి. పుట్టింది కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామానికి చెందిన సాధారణ మత్స్యకార కుటుంబంలో. చిన్నప్పటి నుంచి తండ్రితో సరదాగా నదిలో చేపల వేటకు వెళ్లేది. క్రమంగా ఈత, తెడ్డు తిప్పడం, బోటు నడపడం, వలలు, లంగరు వేయడం నేర్చుకుంది. అక్కడే తన భవిష్యత్తుకు బాటలు వేసుకుంది. రెండు 2017లో సంక్రాంతి సంబరాల్లో కనోయి, కయాకింగ్ క్రీడలు నిర్వహించినప్పుడు తొలిసారి జల క్రీడల్లో పాల్గొంది గాయత్రి. నేను ఈ కయాకింగ్ కెనోయింగ్ లో వన్ ఆఫ్ ద డిసిప్లిన్ కెనోస్లాలం ఇంటర్నేషనల్ ప్లేయర్ ని. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ శ్రీ వెలపూర్ రామకృష్ణ మెమోరియల్ కాలేజ్ లో చదువుతున్నాను. ఈ వాటర్ స్పోర్ట్స్ అనేది నాకు ముందు నుంచి తెలియదు. మా డాడీ వాళ్ళు ఫిషింగ్ వెళ్తారు, ఫిషర్మెన్స్ కాబట్టి చేపల వేటకు వెళ్ళి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఎప్పుడైనా ఖాళీ టైంలో, ఫ్రీ టైంలో తీసుకువెళ్ళి స్విమ్మింగ్ ఇలా ట్రైనింగ్ ఇచ్చారు మా డాడీ వాళ్ళే. ఇలా చేయడం వల్ల నాకు ఈ వాటర్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. 2018లో ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరిగి ఈ వాటర్ చూసి బ్యాక్ వాటర్ బాగా యూజ్ అవుతాయి, అకాడమీ స్టార్ట్ చేయొచ్చని డిసైడ్ అయ్యి ఇక్కడికి కయాకింగ్ కెనోయింగ్ అనే అసోసియేషన్ తీసుకురావడం జరిగింది. ఈ వాటర్ వేవ్, కయాకింగ్ కెనోయింగ్, బోటింగ్ అన్ని రకాలుగా బాగుంటుందని డిసైడ్ అయ్యి అప్పట్లో ఒక కోచెస్ కూడా శ్రీను సారు, నాగబాబు సార్ ఇలా కోచెస్ రావటం కూడా జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాక్టీస్ ఆపట్లేదని అంటోంది క్రీడాకారిణి. అధునాతన బోట్లు అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేశాము. మధ్యలో కోచెస్ రాకపోవటం కూడా జరిగింది. అయినా సరే మేము ఇక్కడ కంటిన్యూగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నేషనల్స్, ఇంటర్నేషనల్ వాళ్ళకి వెళ్ళగలిగాను. మనకి ఏపీలో కెనోస్లాలం అనే బోట్సే లేవు. ఎక్విప్మెంట్స్ లేని టైంలో మేము ఈ ఈవెంట్ని భోపాల్లో ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చాక మన పోలీస్ టీం అయిన ఎస్పీ సారు, ఇంకా అప్పికట్ల అప్పారావు గారు సార్ మాకు నార్మల్ ఫైబర్ బోట్స్ స్పాన్సరింగ్ చేశారు. కానీ ఇవి బోట్స్ వచ్చేసి చాలా వెయిట్ బోట్స్. అంతేకాకుండా ఇది నార్మల్ ప్లెయిన్ వాటర్లో ప్రాక్టీస్ కొరకే యూజ్ అవుద్ది. వైట్ వాటర్లో వచ్చేసి ఇది నార్మల్ బోట్స్, ఫారెన్ బోట్స్ లాగా ఉపయోగపడట్లేదు. జస్ట్ నార్మల్ టచ్ అయినా సరే రాళ్ళకి జస్ట్ తగిలినా పగిలిపోయే బోట్స్ సార్ ఇవి. మాకు ఫారెన్ బోట్స్ అయిన వాజ్డా కొంచెం కంపెనీస్ ఉన్నాయి సార్, అలాంటి బోట్స్ కావాలి. కొంచెం ఎక్విప్మెంట్స్, ఈ స్ప్రెడెక్ అనేది వచ్చేసి చాలా కాస్ట్ సార్. ఇది మేము ఈ యూజ్ చేసే బోట్ వచ్చేసి 35,000 పడుతుంది. కానీ ఫారెన్ బోట్ వచ్చేసి 4 నుండి 5 లక్షల వరకు పడుతుంది. మాకు అలాంటి ఆ ఫారెన్ బోట్స్, ఎక్విప్మెంట్స్, పెడల్స్ మంచి ఇంకా ఇచ్చి మమ్మల్ని ముందు తీసుకెళ్తే ఇంటర్నేషనల్, ఒలింపిక్ వరకు నేను వెళ్ళాలనుకున్నాను. దానికి సపోర్ట్ చేయాలని నేను కోరుకున్నాను. ప్రస్తుతం చేపల వేటకు వెళితేనే పూట గడుస్తోందంటున్న గాయత్రి తల్లిదండ్రులు దాతలు ఆర్థికంగా సహకరించాలని కోరుతున్నారు. నా పేరు నాగిడి వెంకట నాగేశమ్మ. నాకు 2 పాపలు, ఒక బాబు. వాళ్ళ నాన్నగారు ఏటకెళ్తారు, మేము ఏటకెళ్తే మాకు గడిసిద్ది. వాటర్ ఫోర్స్లో గేమ్ గెలిచి మెడల్ సాధించుకొచ్చింది మా చిన్న పాప. ఇంకా మీ అందరి సపోర్ట్ వల్ల మా పాప ఇంకా గోల్డ్ మెడల్ సాధించింది. ఇంకా ప్రాక్టీస్ పొద్దుపూట, సాయంత్రం పూట ఎవరు కోచెస్ మాస్టర్ లేకపోయినా వెళ్ళి శిక్షణ తీసుకుంది.
నా పేరు నాగిడి నాగబాబు అండి. నా స్తోమత తగ్గట్టు నేను ఇప్పుడు వరకు వాటర్ స్పోర్ట్స్లో నా ఖర్చు ఫైనల్స్ కానీ అన్నీ కానీ నేను పెట్టుకొని ప్రభుత్వం మన దీంట్లో కొంతమంది అధికారులు కూడా నాకు సాయం చేసి చేయందునిచ్చారండి. విదేశాలకి వెళ్ళాలన్న నాది ధ్యేయం అనే చెబుతుందండి. ఆ పాపను విదేశాలకు పంపించే స్తోమత అయితే నా దగ్గర అయితే లేదండి. అసలు ఆ బోట్లు ఆ వేవులోకి అసలు పనికిరావండి. అవి మన వాళ్ళని మన ప్లెయిన్ వాటర్లో ప్రాక్టీస్ చేస్తాను వరకే సరిపోతున్నాయండి. ఆ బోట్లు అనేది ఫారెన్ బోట్లు అయితే అవి ఎంత ఓడికైనా ఎదురు దూసుకెళ్తున్నాయండి. ఇవి అడ్డం వండిపోయి అడ్డం తిప్పేసేసి దీనికి వీళ్ళకి వాళ్ళు కాకుండా అయినా పట్టుదలతో ఇంతవరకు సాధించుకొచ్చారు సార్. గత ఏడాది థాయిలాండ్లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్, అంతర్జాతీయ జల ప్రపంచం ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ కు అర్హత సాధించింది గాయత్రి. కానీ డబ్బులు లేక వెళ్లలేకపోయింది. ఆర్థిక సాయం, మెరుగైన కోచింగ్ ఉంటే అంతర్జాతీయ పతకాలు సాధిస్తానంటోంది. ఒక 8 వరకు నేషనల్ ఛాంపియన్షిప్స్ ఆడాను. ఒక నేషనల్ గేమ్స్ వచ్చేసి ఒక 3 ఆడాను. 36 నేషనల్ గేమ్స్లో నాకు 4th ప్లేస్ రావడం జరిగింది. ఆ తర్వాత గోవా నేషనల్ గేమ్స్ 37th నేషనల్ గేమ్స్, దాంట్లో నాకు సిల్వర్ మెడల్ రావటం. ఇప్పుడు జరిగిన 38th నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ రావటం జరిగింది. మనకి ఏపీలో కెనోస్లాలం అనే బోట్సే లేవు. ఎక్విప్మెంట్స్ లేని టైంలో మేము ఈ ఈవెంట్ని భోపాల్లో ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను. మన ఇండియా నుంచి కొంతమంది జర్మనీలో ప్రాక్టీస్, ఫారెన్స్ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అలా నాకు కూడా ఫెసిలిటీస్, ఫైనాన్షియల్గా సపోర్టింగ్, వెనక నుంచి డైట్స్ అంతా సపోర్ట్ చేసి ఎక్విప్మెంట్స్, బోట్స్ ఇచ్చినట్లయితే నేను ఒలింపిక్, ఏషియన్స్ వరకు వెళ్ళి మెడల్ సాధిస్తాను అనుకుంటున్నాను సార్. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపిస్తోంది గాయత్రి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే పోటీలకు వెళుతోంది. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. నాగాలంకలో అనుకున్న సౌకర్యాలు, అలాగే శిక్షణ ఇచ్చే కోచ్ లేకపోయినా సరే తనకున్న పట్టుదలతో కూడా పతకాలు సాధిస్తోంది. ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగిన అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. అధునాతన వాటర్ స్పోర్ట్స్ బోట్లు, అలాగే ఇతర సౌకర్యాలు కల్పిస్తే మరిన్ని పతకాలు సాధిస్తానంటూ కూడా గాయత్రి చెప్తోంది. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, నాగాలంక.